మా మిత్ర కుల బాంధవులకి అందరికీ కూడా నమస్కారం. నేను రవిశంకర్ని, అన్నమయ్య జిల్లా కురవ సంఘం అధ్యక్షుడిని. ఈరోజు ఇక్కడ ఈ కురవ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు, మా పట్టణ అధ్యక్షుడు సుధాకర్ గారు, మా రాష్ట్ర మరియు జిల్లా కార్యవర్గ సభ్యులందరం కూడా ఇక్కడ అటెండ్ అయినాము. మళ్ళీ కూడా ఈసారి ఈ టర్మ్ కూడా మేము మా అధ్యక్షుడు శ్రీనివాస గారిని కంటిన్యూ చేయాలనేసి మొన్న మీటింగ్లో నిర్ణయించుకోవడం జరిగింది. ఈ బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఎన్నుకోబడినటువంటి మా సంఘ ఎన్నికల్లో శ్రీనివాస గారు వచ్చిన తర్వాత మా కురవుల్లో చాలా వరకు చైతన్యం వచ్చింది. ఆ క్రమంలో భాగంగా అనంతపూర్లో రాజకీయంగా చాలా ముందుకు వచ్చేసారు. దీనికంతటికీ కారణం పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటక స్ఫూర్తి తీసుకున్నాం. అలాగే మాకు ఉండబట్టినటువంటి జన ప్రాతిపదిక మీద మాకు కావాల్సినటువంటి మా వాటాకు రావాల్సినటువంటి రాజకీయ పదవులు మాకు రాజకీయ పార్టీలు గుర్తించి మా వాళ్ళకి కావాల్సినటువంటి పదవులకి వాళ్ళు సపోర్ట్ చేస్తే మేము కూడా ఆ ప్రభుత్వాన్ని గుర్తించి వాళ్ళకు కూడా మేము సపోర్ట్ చేయగలం. అలాగే మాకు మా రాయచోటి పట్టణానికి సంబంధించి కురవలకి కమ్యూనిటీ హాల్ కోసం జాగాను కేటాయించమని, అలాగే ఇక్కడ ప్రాంతంలో ఉండబడినటువంటి మా కులస్తులకి పశువులు అది గొర్రెలు మేపుకునేందుకు మాకు 5 ఎకరాల భూమిని కేటాయించవలసిందిగా, అలాగే ఈ మదనపల్లె రింగ్ రోడ్లో కనకదాస విగ్రహం నిలబెట్టి దీన్ని కనకదాస సర్కిల్గా డిక్లేర్ చేయాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని మా ద్వారా కోరుకుంటున్నాం. మాకైతే రాజకీయంగా ఏ పార్టీలు అయితే మాకు సపోర్ట్ చేస్తాయో ఆ పార్టీలకి మేము ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పేసి ఈ మా సంఘం ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం.